ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మనం చేసుకునే ఉగాది ఏమిటి అంటే ఈ భూమికి పుట్టినరోజు పండగ. భూమికే. ఉమ్. నిజంగా కదమ్మా. అంతే కదా. అసలు అన్ని మనం చూస్తున్నాం రోజు మనకు తెలియకుండానే డ్రై లీవ్స్ అయిపోయి అప్పుడే కొత్త చిగుర్లు వచ్చి కొత్త ఆకులు వచ్చి ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మనకి భాగ్యనగరంలో ట్రాఫిక్ వల్ల దుమ్ము పడినటువంటి చెట్లు కూడా చిగుళ్ళ మీద ఇంకా దుమ్ము పేరుకోదు గనక నవనవలాడుతూ చిగుళ్ళు కనపడతాయి. పాతాకులు ఎట్లా ఉన్నా ఇది సృష్టికి పుట్టినరోజు. భూమండల భూదేవికి పుట్టినరోజుగా దీన్ని మనం చెప్పుకోవాలి. మనకి తల్లి గనక ఆ తల్లి పుట్టినరోజును మనం కూడా వైభవంగా చేసుకుంటాం. ఇది సంగతి. ఉగాదికి ఎలా చేసుకోవాలంటారు? ఎలా చేసుకోవాలి? కాలక్రమేణా చాలా మార్పులు వచ్చాయి కదమ్మా. కానీ ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పింది ఏంటంటే మనం ఏ పండగకైనా మనం చేసుకునేది అంటే అభ్యంగన స్నానం శుభ సూచకం. నువ్వుల నూనె పెట్టుకుని నలుగు పెట్టుకుని అప్పుడు తల రుద్దుకోవడం అంటాం. అంటే షాంపూ కావచ్చు. ఈ రోజుల్లో పూర్వం అయితే షీకాయి కుంకుడుకాయి వాటిలతో. మరి పంజాబీలు దేంతో రుద్దుకుంటారో తెలుసా మీకు? పుల్ల పెరుగులో శనగపిండిలో పుల్ల పెరుగు వేసి దాన్ని తయారు చేసి దాన్ని తలకు పెట్టుకుని రుద్దుకుంటారు. అది వాళ్ళ జుట్టు నిగనిగలాడుతూ ఎక్కువ కాలం ఉండడానికి కలిగినటువంటి రహస్యం. పెరుగు ఓకే, శనగపిండి పెట్టుకోవచ్చు అమ్మ తలకి. శనగపిండి పెరుగు కలిపి దాంతో రుద్దుకుంటారు. చిన్నపిల్లలకి చేస్తాం కదమ్మా. చిన్నపిల్లలకి మనం కుంకుడుకాయలు షాంపూలు పెడతామా? వాళ్ళ తలకి తలంటేటప్పుడు ఒంటికి నూనె రాచి అంతా చేసి తలకి ఏం పెడతాం? సున్నిపిండే పెట్టి తల రుద్దుతాం. జుట్టు మెత్తగా ఎంత స్మూత్ గా పట్టులాగా ఉంటుంది. అదే కదా. అలా ఏదో ఒకటి మీరు దేంతో చేసుకుంటారో దాన్ని అభ్యంగన స్నానం చేయడం ప్రధానమైంది. ఎందుకంటే మామూలుగా స్నానం చేసిన దానికన్నా నూనె రాచి నలుగు పెట్టుకుంటే అంతకు ముందు ఉన్నటువంటి మట్టి పోతుంది. తేడా తెలుస్తుంది కదా మనకి. ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగా ఆ పాత సంవత్సరం తాలూకు వాసనలన్నీ వదిలేస్తాం అభ్యంగన స్నానంలో. వదిలేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకుంటారు. కొత్త బట్టలు కట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని ఉగాది పచ్చడి తిని దేవాలయానికి వెళ్ళి వచ్చి పిండి వంటలతో భోంచేసి తర్వాత ఆలయంలో గాని ఒక చోట 10 మంది చేరి గాని పంచాంగ శ్రవణం చేయాలి. ఒకరు పంచాంగ పఠనం చేస్తారు, మిగిలినటువంటి వాళ్ళు శ్రవణం చేస్తారు. ఇవి ఇంతవరకు మనం అటు ఇటుగా చేస్తున్నాం. కానీ వదిలేసింది ఒకటి ఉంది. ఇంటి మీద ధ్వజారోహణం అని ఒకటి. ధ్వజారోహణం అంటే ఇంటి మీద జెండా ఎగరేయడం. ప్రతి ఇంటికి వేసుకోవాలి. అంటే దేనికి జెండా దేనికి ఎగరేస్తాం? విజయాన్ని సాధించినప్పుడు ఎగరేస్తాం. మనకు కూడా ఉంది కదండి. దేశ నాయకులు అటువంటి వారు ఎవరైనా పోయినప్పుడు విషాదంగా ఉంటే ఏం చేస్తున్నాం? జెండాని దింపుతాం. మనం ఉత్సాహంగా ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే ఏం చేస్తున్నాం? జెండా ఎగరేస్తాం. అందుకని మనం క్రితం సంవత్సరం చాలా బాగా మన జీవితాన్ని గడిపాము, ఇక ముందు కూడా అలా విజయవంతంగా గడుపుతాము అనడానికి సంకేతంగా ఇంటి మీద కాషాయ రంగే వేసుకుంటూ ఉంటారు సాధారణంగా. దాని మీద ఎవరికి నచ్చినటువంటి దైవం యొక్క చిత్రం వాళ్ళు, హనుమంతుడు కావచ్చు, గరుత్మంతుడు కావచ్చు, నంది కావచ్చు, ఏదైనా సరే ఒక జెండా ఆధ్యాత్మికతని సూచిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి దైవం అని చెప్పడానికి సంకేతంగా ఒక జెండా ఎగరవేయడం అన్నది ఉండేది. ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది. ఇప్పటికీ దేవాలయాల్లో చేస్తారు. సంప్రదాయంగా ఉన్న దేవాలయాలమ్మ. కొత్తగా పుట్టుకొచ్చిన వాటిల్లో అసలు వాళ్ళకి ఏమీ తెలియని కూడా తెలియట్లా అక్కడ ఎగరవేయడం జరుగుతుంది. ఇది ఈ 7 అంశాలు తప్పనిసరిగా ఉగాది నాడు చేస్తాం. షడ్రుచుల సంగతి అదే ఉగాది పచ్చడి అన్నాం కదా. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉన్నాయి. ఈ 6 రుచులు ఎందుకంటే జీవితంలో ఉండేటటువంటి 6 రకాలైన భావాలు. వీటన్నిటిని సమానంగా స్వీకరించాలి. ఒక్క తీపే తింటూ కూర్చుంటే డయాబెటీస్ వస్తుంది నాన్న. కొంచెం చేదు కూడా తిను, అప్పుడు దానికి బ్యాలెన్స్ అవుతుంది. చేదు తిన్నాక తీపి యొక్క రుచి నీకు బాగా తెలుస్తుంది. అంతే కదమ్మా. ఒక రుచి లేకపోతే ఇంకో రుచికి తెలియదు మనకి. కొంచెం సేపు తీపి తిన్నాక ఏం చేస్తాం మనం? ఇంత అయినా మళ్ళీ ఏదైనా కారం తింటాం. కారం తినందే మళ్ళీ మనకేం తోచదు. కనీసం మంచినీళ్ళు కూడా తాగబుద్ధి అవదు కదా. కనుక అన్ని రుచులు కావాలి అని చెప్తూ ఈ అన్ని రుచులు శరీరానికి అవసరం. ఇది గాని మనం ఇప్పుడు అలవాటు చేయకపోతే రేపు పొద్దునే కాకరకాయ కూర తినను అంటాడు. ఆరోగ్యం ఏమవ్వాలి? ఇది చేదుగా ఉంది, నా వల్ల కాదు, తీపే వేసి పెట్టమంటాడు. లేదు పెరుగన్నంలో కూడా పంచదార వేయి,
అని అడుగుతారు పిల్లలు. ఉమ్, అలా గనక అయితే ఆరోగ్యానికి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, ఉమ్, అన్ని రుచులు అలవాటు చేస్తారు. ఉమ్, పైగా విశేషం ఏమిటంటే ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడే ఈ పదార్థాలన్నీ వాడకం మొదలు పెడతాం మనం. ఉమ్. ఇప్పటి- ముఖ్యంగా మామిడికాయలు అవి కదమ్మా, ఆ. చింతపండు, చింతకాయ ఫర్ దట్ మ్యాటర్ అన్ని కూడా. అసలు ఉగాదికి ముందు అసలు మామిడికాయ ముక్కలు కూడా ఎవరు చాలా ఇళ్లలో ముట్టుకోరు కూడా. వాడరమ్మా. ఉమ్, మనకు ఓ పద్ధతి ఏంటంటే మన ఇంట్లోనే మామిడి చెట్టు ఉండి కాయలు బాగా కాస్తే కూడా ఆ, వాటిని ఎక్కడో పక్కన పెట్టేస్తారే తప్ప వాళ్ళు తినరు. అవును. వాళ్ళు తినాలంటే ఉగాది అయ్యాకే అయ్యాకే. కొత్త చింతపండు, ఉమ్, కొత్త బెల్లం, ఉమ్, తర్వాత మామిడికాయలు, ఉమ్, ఇవి కొత్తగా ఇవాళే మొదలు పెడతారు. ఉమ్, ఈ మిగిలినటువంటి ఈ 3 కాకుండా ఇంకో 3 రుచులు మనకు కావాలి. ఇవి 3 రుచులు అయినాయి. ఒకటి తీపి బెల్లం, తీపి. ఉమ్, తీపి బెల్లం, ఉప్పు, ఉమ్, మామూలు ఉప్పు కాకుండా సాధారణంగా సైంధవ లవణం వాడేవాళ్ళు ఉమ్, కనీసం ఇప్పుడు సీ సాల్ట్ అన్నా వాడదాం. ఉమ్. అంతేగాని ఉమ్, ఉమ్. మళ్ళీ సైంధనంకి వచ్చేసామమ్మ మేము కూడా. అంతానే ఆర్గానిక్ వచ్చేసాం. వచ్చేసరి కదా. ఇది ఉప్పుకి సైంధవ లవణం, ఉమ్, పులుపుకి చింతపండు, ఉమ్, చేదుకి వేప పువ్వు, ఆ తర్వాత కారానికి మిరియాలు, ఉమ్. మిగిలింది ఏమిటి వగరు. వగరు. వగరికి మామిడి పిందెలు. ఉమ్. మామిడి పిందెలు వగరుగా తినాలి వగరుగా. అంటే తొక్కతో తినాలని అర్థం. ఓ. అది అసలు విషయం. ఉమ్, తొక్కలోనే మామిడిలో ఉండే చిన్న దోషం ఏముందో ఉమ్. దానికి విరుగుడు తొక్కలో ఉంది. ఓ. అంచేత మామిడి పులుపుకు కాదు వాడేది, ఉమ్, వగరుకు వాడుతున్నాం. ఉమ్, పులుపుకి చింతపండే వాడతాం, ఉమ్, కొత్త చింతపండు వాడుతున్నాం, కొత్త బెల్లం వాడుతున్నాం. ఉమ్, మామిడి పిందెలు దేనికి అంటే వగరుకి సంకేతం. ఉమ్. అంటే సాధారణంగా ఇంకా ఈ సంవత్సరం కూడా మామూలుగా వచ్చినట్లే ఒక్కొక్క ఏడాది ముందు వస్తాయి కానీ ఉమ్, ఈ ఏడాది ఇప్పుడిప్పుడే కదా అక్కడక్కడ మామిడి కాయలు కనపడుతున్నాయి. ఉమ్, తప్పనిసరిగా వీలైనంత చిన్న కాయలు పెరట్లో ఉంటే పిందెలు కోసి వాటి ముక్కలు తీసుకుని తొక్కతో సహా కొన్ని కలిపి తిన్నట్టయితే. వేప పువ్వు కూడా ఇస్తాం కదా. వేప పువ్వు చేదుకని చెప్పాగా, ఉమ్, 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 అందరు చెప్పా చేదుకు వేప పువ్వు. ఉమ్. ఇలా 6 రుచులు ఇందులో ఉంటాయి. ఇంకా దీనికి అనుపానంగా ఉండడానికి అమృతం అని చెప్పి కొంచెం అరటిపండు. ఆవు నెయ్యి వేస్తారు. ఓ. ఆవు నెయ్యి ఉగాది పచ్చడిలో. ఉగాది కొంతమంది వేస్తారు. ఉమ్, ఇక తర్వాత మీ ఇష్టం అమ్మా. ద్రాక్ష పళ్ళు వేసేవాళ్ళు, ఎండు ద్రాక్షలు వేసేవాళ్ళు, జీడిపప్పులు, బాదం పప్పులు, తర్వాత చెరుకు ముక్కలు, అరటిపండు అరటిపళ్ళ గుజ్జు, ఇలా ఎవరిష్టం వచ్చింది వాళ్ళకి రుచిగా ఉండడం కోసం చేసుకోవడమే తప్ప ప్రధానమైనటువంటివి దేవుడికి నివేదన చేయవలసింది ఇది.